ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతే నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమ. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ మాసం అంతా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, సంతానపరంగా ఏ విధంగా ఉంటుంది, అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది ఈ మాసం మనం తెలుసుకుందాం. ఈ మేషరాశికి ముందుగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే మాకు ఈ నక్షత్రాలు తెలియవండి, మరి మేము ఏ విధంగా చూసుకోవాలి అనుకునే వారికి చూ, చే, చో, లా అనే అక్షరములు మీ పేరులో మొదటగా గల వారికి, అలాగే లీ, లు, లే, లో అనే అక్షరములుగా మొదటిగా గలవారికి, ఆ అనే అక్షరము మీ పేరులో ఈ అక్షరాలు మొదటిగా ఉన్నవారు ఈ మేషరాశి యొక్క ఫలితాలను చూసుకుంటే సరిగ్గా సరితూగుతాయి. అలాగే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అంటే మంచి యోగదాయకంగా ఉంది. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా మంచి యోగదాయకంగా ఉంది. అలాగే ఈ రాశివారు ఏ రంగంలో అయినా సరే విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. అన్ని రంగాల్లో కూడా వీళ్ళది పై చేయిగా ఉంటుంది. విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. వీరికి ఈ మాసం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అంటే వారు దేనిలో పెట్టుబడి పెట్టినా మంచి లాభాలు వస్తాయి. ఏ రంగంలో అయినా సరే వారు ముందుకే వెళ్తే 3 పూలు 6 కాయలుగా జీవితం ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. వీరికి మంచి కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. అలాగే గతంలో ఎప్పటి నుంచో మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా టకటకా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది. కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు. అలాగే కుటుంబంలో ఆదాయపరంగా బాగా అభివృద్ధి పొందగలుగుతారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా చేస్తారు. ఆ శుభకార్యాలకు తగ్గట్టుగా కొంత ఖర్చు పెట్టేటువంటి యోగం కూడా ఉంది. కుటుంబంలో అందరూ విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. కొత్త బంధువులతోటి సహాయ సహకారాలు కూడా అందేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా ఈ మాసంలో తప్పకుండా వీసాలు రావడం, విదేశాలకు వెళ్ళడానికి సహాయ సహకారాలు అందుతాయి. తప్పకుండా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో ఉన్న గొడవలన్నీ కూడా సమసిపోయి అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతారు. సంతానం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా డబ్బు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో అందరూ కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. బంధుమిత్రులతోటి కొంత బాంధవ్యాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పురుషులకి స్త్రీలకి మంచి సంబంధాలు దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భార్యాభర్త మధ్య ఇంతకు ముందు ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయి ఒకరికొకరు అర్థం చేసుకొని జీవితాన్ని గడుపుతారు. అంటే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యతా దాంపత్య జీవితం ఏర్పడుతుంది. అలాగే సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
అంటే సంఘంలో మంచి గౌరవం పెరుగుతుంది. పలానా వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, పలానా వాళ్ళ అబ్బాయి ఐపీఎస్ వచ్చింది, ఐఏఎస్ వచ్చింది. అలా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని వస్తారు మీ యొక్క సంతానం. అలాగే మీ వలన సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, మిమ్మల్ని చూసి అనుకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా కూడా మీరు దిగ్విజయంగా ముందుకెళ్తున్నారని ప్రతి వాళ్ళ యొక్క నరదృష్టి కూడా మీ మీద పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కష్టతరమైన పనులన్నీ కూడా మీ తెలివితేటలతోటి చాకచక్యంగా సులువుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ మాసం 13వ తారీఖు తర్వాత నుంచి స్వగృహాలు అంటే సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. సొంత ఇళ్ళు కొనుక్కునేటువంటి ప్లాట్లు కొనుక్కోవచ్చు, విల్లాలు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొనుక్కునేటువంటి యోగం కూడా ఉంది. అలాగే స్త్రీలకు బంగారు నగలు కొనుక్కోవాలనేటువంటి చిరకాల ఆశ కూడా ఈ 13వ తారీఖు తర్వాతనే మీకు తప్పకుండా ఏర్పడుతుంది. భూములు కొనుక్కోవాలన్నా, విల్లాలు కొనుక్కోవాలన్నా కూడా మీకు చాలా బాగుంటుంది. అలాగే వీరు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ మహాలక్ష్మి తల్లిని చక్కగా ప్రార్థించుకోండి. ప్రదోషకాలంలో అమ్మవారికి పాయసానాన్ని నైవేద్యంగా పెట్టండి. ప్రదోషకాలంలో అలాగే లక్ష్మీనారాయణ్ణి ప్రార్థించండి. కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు మంచి ఫలితాలు రావాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి రకరకాల ఆయిల్స్ ఉన్నాయండి. నవగ్రహాల ఆయిల్స్ కానీ, షట్చక్రాల ఆయిల్స్ కానీ, మీకు ఇబ్బంది లేకుండా ఆ గ్రహాల యొక్క ఉద్రేకతని తగ్గిస్తూ మీకు ముందుకు నడిపించడానికి మంచి యొక్క ఈ ఆయిల్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు నన్ను కాంటాక్ట్ చేసుకోండి. తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే మార్గాన్ని నేను చూపిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.